MG9 న్యూస్. ఓ వైసీపీ నాయకుడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఇటుకలను దొంగతనంగా తీసుకెళ్లి వైసీపీ నాయకుడు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించడంపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి, తోవి రామకృష్ణ, జ్ఞానేష్లు పరిశీలించారు. డిప్యూటీ డీఈఓ వెంకటరమణకు ఓ వైసీపీ నాయకుడు ఇలా పాఠశాలలో ఉన్న ఇటుకలను దొంగతనంగా తీసుకెళ్తే ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును దొంగిలించిన వైసీపీ నాయకుడు కురవ మరిస్వామి పైన వంట ఏజెన్సీ నిర్వాహకురాలు కురవ శివమ్మ తాయన్న పైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓ వెంకటరమణారెడ్డి మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవికి తెలియజేశారు. గతంలో కూడా సాతనూరు గ్రామంలోని హౌసింగ్లో గ్రామ సర్పంచ్ ని కాదని మరిస్వామి సొంతంగా అధికారులతో పనులు చేయించుకుని లబ్ధిదారుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని, లక్షల రూపాయలతో 10 ఎకరాల పొలం కూడా అక్రమ సంపాదనతో కొన్ని రోజుల క్రితమే కొన్నాడని అన్నారు. కొల్మన్పేట గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్గా పనిచేస్తూ గ్రామంలో వైసీపీ నాయకుడిగా చెల్లానమని అవుతున్నాడని, ఈ విషయంపై జిల్లా విద్యుత్ అధికారులకు కూడా కురవ మర్రిస్వామి పైన ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. హౌసింగ్ లో అవినీతి చేయడం వల్ల విద్యుత్ అధికారులు కూడా ఉద్యోగం నుంచి గతంలో సస్పెండ్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేంద్ర, వెంకటేష్, రఘు, మధు, మాధవ, దేవన్న తదితరులు ఉన్నారు. MG9 న్యూస్. అదే ఇటుక స్కూల్ బిల్డింగ్, ఈ స్కూల్ బిల్డింగ్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా లోన్ దండిగా ఉన్నాయి మొత్తం ఈ పైన మొత్తం కట్టి ఇదే పెట్టుకుంటానే నాయకుని ఇంటిని లేదా స్కూల్ బిల్డింగ్ పరిశీలించడానికి వచ్చాము. అదే ఇటుకలు వాడిన ఇటుకలు ఇక్కడ వేస్తారు. మర్రిస్వామి ఇంటి మీద వైసీపీ నాయకుల ఇంట్లో మొత్తం ఈ కాంపౌండ్ ఇక్కడ ఏ పెద్ద చూసినా అదే అదే VRS ఉంది. ఇక్కడ కింద కూడా ఉన్నాయి కొన్ని స్టాక్. ఈ ఇటుకల్ని ఈ స్కూల్ బిల్డింగ్ వెనకాల నుంచి ఆ విండో నుంచి తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి వాడారు. దీన్ని అధికారులు కూడా పరిశీలించాలి. లేకపోతే మేము సీఎం దృష్టికి కానీ విద్యాశాఖ మంత్రి దృష్టికి కానీ ఈ విషయాన్ని తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఇటువంటిది మా మండలంలో ఎప్పుడు కానీ ఎక్కడ జరగలేదు. కనీసం ప్రభుత్వం పోయినా కూడా ఈ వైసీపీ నాయకులు అగడాలు, దౌర్జన్యాలు, ఈ అరాచకాలు సాగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి కూడా వినియోగిస్తాం. జిల్లా అధికారులు కూడా దీనిపైన చర్య తీసుకోవాలి. కాబట్టి పెద్దగా ఇక్కడ పట్టుకున్నాం లీడ్ వైసీపీ నాయకులు ఇంటి మిద్ది పైన మర్రిస్వామిని. కాబట్టి వెంటనే పై అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేరుకి సర్పంచ్ ఏరియా కానీ గంటంతా ఈమె చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి లేకుండా పేరుకి సర్పంచ్ వేరే అలా నడిచేదంతా ఈయన కింద నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు 10 ఎకరాల భూమి కూడా ల్యాండ్ కొనడం జరిగింది ఈ దండాలని. వీళ్ళు ఈరోజు కప్పు గడపడానికి మాత్రమే ఒక మేడం పేరు చెప్పి 20 పెడ్లు అని చెప్పి 20,000 పెడ్లు వాడుకుంటున్నారు దగ్గర. ఇది మీరు చూడండి, ఇది ధర్మానికి న్యాయానికి అనే పోరాటం. ఇది ఈరోజు ఇదే పెద్ద గుర్తు. ఈరోజు ఈ అక్రమాలు వైఎస్ఆర్కి ఎన్నలాంటి విద్యోగి. కాబట్టి దయచేసి ఇకనైనా ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం.